బాలీవుడ్ సినిమాలు ఒకవైపు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడుతూ ఉంటే, మరోవైపు టాలీవుడ్ సినిమాలు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో రికార్డు స్థాయి వసూలు నమోదు చేస్తూ ఉన్నాయి. ఈ ఏడాది కూడా పలు తెలుగు సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ సినిమాల కంటే కూడా ఎక్కువ క్రేజ్ కలిగిన కొన్ని తెలుగు సినిమాలున్నాయి. వాటిల్లో దేవర మరియు పుష్ప టూలు ముందు ఉంటాయి. ఆ తర్వాత జై హనుమాన్, ఓజీ సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆర్మాక్స్ అనే మీడియా సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్టు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో జరిగే చర్చ ఆధారంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ సినిమాలకు సంబంధించిన మరియు హీరోయిన్లకు సంబంధించిన సర్వేను నిర్వహించడం జరుగుతుంది. తాజాగా ఈ మీడియా సంస్థ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాపై సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో అత్యధికులు దేవరా సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా తమ ఎంపికను తెలియజేశారు. రెగ్యులర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అవడంతో దేవరాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎన్టీఆర్కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించడం వల్ల కూడా దేవరా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నాడు. అక్టోబర్లో విడుదల అవబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వచ్చే నెల నుంచి షురూ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఆర్మాక్స్ మీడియా సంస్థ చేసిన సర్వేలో మొదటి స్థానంను దేవరా సొంతం చేసుకోగా, తదుపరి స్థానంలో పుష్ప 2 నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన పుష్ప 2 సినిమా షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడ్డ విషయం తెలిసిందే. పుష్ప 1 భారీ విజయం నేపథ్యంలో పుష్ప 2పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉండడంతో 3వ స్థానంలో నిలిచింది. ఓజీ సినిమా షూటింగ్లో పవన్ త్వరలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ మూవీస్లో ఏగర్గా మీరు వెయిట్ చేస్తున్న ఏ మూవీ కింద కామెంట్ అయితే చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.